సార్ యాక్చువల్ గా నాకు ఇది మైండ్ లో ఉన్న క్వశ్చన్ అనమాట. అలా చాలా మంది కమిట్మెంట్స్ ఇచ్చి ఆఫర్స్ ఆపర్చునిటీస్ తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఫేమ్ అయి స్ట్రాంగ్ గా నిలబడ్డారా, లేదంటే హార్డ్ వర్క్ వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళు నిలబడ్డారా సార్? అంటే మీరు ఇచ్చే సజెషన్ అంటే ఇప్పుడు జనరల్ గా టాలెంట్ అది రెండు ఉన్నాయండి. రెండు ఉండాలి, లేదంటే కష్టం. కష్టం డెఫినెట్, ఎందుకంటే చూస్తుంటాం కదా, మనం చెప్తే అంత బాగోదు కానీ డెఫినెట్లీ ఉంది, అది జరుగుతుంది, ఉంది, తెలుస్తుంది మనకి. కానీ అది ఎవరు ఓపెన్ గా అందరూ తెలుసు కదా. ఇప్పుడు చాలా మంది కాస్టింగ్ కౌచ్ గురించి చెప్తారు, కాస్టింగ్ కౌచ్ గురించి చాలా మంది వచ్చి మాట్లాడారు. ఓపెన్ తెలిసిందే, నేను చూసాము, మనకు తెలుసు అది. సో డెఫినెట్లీ ఉంటది అది. వాళ్ళు దానికి ఎందుకు అడుగుతారంటే ఇంకా మనం ఏం చేయలేము, దాన్ని చెప్పలేము. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ లేక వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు. కానీ నేను కోట్లు పెట్టి డబ్బులు చేస్తున్నావు, నీకే ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. టాలెంట్ ఉండాలి, ఎంకరేజ్ చేయమంటే చేయరు. ఇంకా అలా చేస్తారు అంతే. ఎవరైతే వాళ్ళ సర్కిల్ ఉంటారో వాళ్ళకి కన్వీనియంట్ ఉంటారో వాళ్ళని లేపుతారంటారు. సో అలా వచ్చిన వాళ్ళలో ఉన్నారా ఇప్పుడు బాగా ఫామ్ లో ఉన్న వాళ్ళు? ఉన్నారా టాలెంట్ లేకపోయినా? టాలెంట్ అంటే టాలెంట్ తర్వాత నేర్చుకుంటారు వాళ్ళు ఎలాగలా. ఓకే, ఎడిటింగ్ లో మీరు చూపించే దాంట్లో కూడా లేపుతారు అనుకుంటా వాళ్ళని. అంటే మీరని కాదు, ఐ మీన్ అంటే డైరెక్టర్స్ కానీ లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ పర్సనల్ గా. డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు ఇలా ఉంటారని లేదు, మంచి వాళ్ళు ఉండరు, చెడ్డోళ్ళు ఉన్నారు. సో మేబీ అది అమ్మాయికి తెలియదా, ఇండస్ట్రీలో వాళ్ళ ఇంట్లో చెప్తారు, అమ్మాయి వెళ్ళొద్దమ్మా ఇండస్ట్రీకి, అదంతా ఎందుకు నీకు చెప్పుంటారు మీ ఇంట్లో, ఎందుకు అది ఇది పెళ్లి చేసుకో, ఒక ఇంటికి వెళ్ళమ్మా అంటారు. మన ప్యాషన్ మీద వచ్చి ఉంటాం. ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ లైఫ్ లో ఇండస్ట్రీకి దిగిన తర్వాత విత్ ఇన్ 5 years లో దాదాపు ఒక 200-300 నెంబర్స్ వరకు ఫేస్ చేస్తుంటారు. ఫోన్స్, వాట్సాప్ కాల్స్, మెసేజెస్, మీరు బాగున్నారు, నచ్చారు, ఇది ఇవ్వండి, పలానాలో ఛాన్స్ ఇస్తామని. అన్ని జరుగుతాయి, అన్ని లైట్ తీసుకోవాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. లేడీస్ అయితే ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు బాగా డిజిటల్ యుగం కదా, రీల్స్ చేస్తున్నారు అది ఇది. సో వాళ్ళ టాలెంట్ ఉంటే దాని నుంచి చూసి పిలిచిస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు చాలా టీవీ షోస్ చేశారు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో హైట్, పర్సనాలిటీ, కలర్, గ్లామర్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అంటారా? ఒకవేళ ఈ కలర్ఫుల్ లైఫ్ లోకి రావాలనుకుంటే ఖచ్చితంగా అంటారా? హీరో 6 feet ఉంటాడు, అమ్మాయి 4 feet ఉంటే సెట్ అవ్వదు కదా. హీరోయిన్ అనే కాదు, ఈవెన్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా, టీవీ షోస్ చేయాలన్నా, లేదంటే కెమెరా ముందుకు రావాలన్నా. ఒకప్పుడు ఉన్నాయి అవన్నీ, తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నా వాళ్ళ టైమింగ్, మంచి టైమింగ్, మంచి కామెడీ చేయగలిగే టైమింగ్ ఉంటే, లేదా మంచి యాక్టింగ్ చేసే స్కిల్ ఉంటే, సో ఇప్పుడు సెట్ అవుతున్నారు. బట్ డే ఎండ్ కి చూసేది గ్లామరే చూస్తారు. సో ఇప్పుడు అది కొంచెం తగ్గిపోయింది, వచ్చేస్తున్నారు. అలా అనుకుంటే రవితేజ గారు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు కదండి. హ్యాండ్సమ్ అంటే నేను ఆయన బాగుండేదని చెప్పట్లేదు, ఒకప్పుడు ఎలా ఉండే వాళ్ళం, ఎలా వచ్చాయంటే వాళ్ళ టాలెంట్ మీద బేస్ అయి వచ్చారు. సో కొంచెం గ్లామర్ కూడా కావాలి. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి స్క్రీన్ టైం గానీ లేదంటే లైఫ్ స్పాన్ గానీ తక్కువ అంటారు. ఎందుకు సార్ తక్కువ, అలా ఎందుకు డిసైడ్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ మీద, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏజ్ అవుతుంది, ఏజ్ అయినప్పుడు మీకు వాళ్ళ స్క్రీన్ మీద చూపించలేకపోయినప్పుడు తక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు మగవాళ్ళు కూడా అంతే కదా సార్, వాళ్ళకి బట్టతలు ఉంటది, వాళ్ళకి పొట్టు మొత్తం కవర్ చేస్తున్నారు, విగ్గులు పెట్టి కవర్ చేస్తున్నారు, ప్యాచ్లు పెట్టి కవర్ చేస్తున్నారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కవర్ చేస్తున్నారు. అది జెంట్స్ వేరు ఉంటది, కానీ లేడీస్ అలా ఉండదు కదా. వాళ్ళు ఫిట్, మాకు ఈ సైజెస్ ఉండాలి అనుకుంటారు, అదే ఉండాలి. వాళ్ళు ఏజ్ 30 అయినా 40 అయినా 50 అయినా, అందుకే ఫేడ్ అవుట్ అయిపోతారు ఇమ్మీడియట్లీ 20 తర్వాత. అందుకే హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందుకు చేస్తారంటే అందుకే. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి యాంకర్స్ ఉన్నారు, లేదంటే టీవీ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా షోస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒక 10 years కష్టపడితే ఎంత సంపాదిస్తుంటారు? మంచిగా ఇన్కమ్ ఉంటుందా, లేదంటే వీళ్ళది కూడా ఫ్రంట్ కలర్ఫుల్ గా ఉండి బ్యాక్ సైడ్ డార్క్ స్టోరీ ఉంటుంది? ఖచ్చితంగా ఉంటది, ఇన్కమ్ ఉంటది. ఏముంది, మంచి కార్లు కొంటారు, లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్ ఉంటారు. సార్ అసలు అదే అర్థం కాదు సార్, ఇంత తక్కువ టైంలో కూడా చాలా మంది ఆర్టిస్టులు కార్లు కొన్నాము, ఏం అసలు మ్యాజిక్ లా జరిగిపోతుంటది. అరే ఇక్కడ గొడ్డు సాకిరి ఎత్తున్నాం పొద్దున వచ్చి వీడియోలు, లిటరలీ సార్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన కానీ అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తే ఎవరు వింటారు సార్? ఇప్పుడు మీరు యాజ్ ఎ సీనియర్ గా కొన్ని చెప్తేనే బాగా వింటారు. ఇప్పుడు ఏముండదు, కొన్ని దగ్గర నువ్వు టీవీ దీని మీదే డిపెండ్ అయితే ఈ కార్లు బంగ్లాలు కొనలేవు, ఏది మనం నమ్ముకున్న దాని మీద. సో వాళ్ళు మేబీ వాళ్ళ సైడ్ వేరేది ఏదైనా చేస్తుండొచ్చు,
చేయకపోయి ఉండొచ్చు, లేదా వేరే బిజినెస్ అయినా చేస్తుండొచ్చు. బిజినెస్ అంటే రెస్టారెంట్స్ ఎట్లా పెట్టుకొని అట్లా సెట్ అయిన వాళ్ళు ఉంటారు. మేబీ కార్లు ఒక డే నైట్ 1 వీక్ 1 year లోనే కార్లు రావడం అంటే బెంజులాడీలు సంథింగ్ హ్యాపెన్. ఇప్పుడు ఇంకొకటి సపోర్ట్ ఉంటేనే వస్తే బెటర్ అంటారా? ఏ సపోర్ట్ లేకుండా జీరోగా రావచ్చు అంటారా? జీరోగా వస్తే అలాగే అయిపోద్ది. సో మెయిన్ బ్యాక్గ్రౌండ్ డబ్బులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి. మెయిన్ సపోర్ట్ అంటే మన ఫ్యామిలీలో అట్లా అట్లా డబ్బులు ఉండాలి. మెయిన్ అయితే డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే స్ట్రగుల్స్ ఇవన్నీ పడకుండా డైరెక్ట్ హిట్ అయిపోవచ్చు అనమాట. ఒకరు కాకపోతే ఇంకో డైరెక్టర్ దగ్గర 4 దగ్గర 10 మంది దగ్గర ట్రయల్స్ చేసి వెళ్ళిపోవచ్చు. మనం మళ్ళీ మార్నింగ్ సాయంత్రం వెనక్కి వచ్చి రూమ్కి వచ్చి మళ్ళీ స్ట్రగుల్స్ పడే బదులు ఇటువంటి సపోర్ట్ గా ఉంటే నేను పాటికి నాకు తెలుసు 2-3 సినిమాలు చేసి అయిపోయి ఉండేది నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో చేసే ఛాన్సెస్ ఉందా సార్? మళ్ళీ ఏమైనా మళ్ళీ యూట్యూబ్ వదిలేసి అటు వెళ్తారా? లేదా చేస్తా డైరెక్ట్ కాదు, టీవీ షోస్ చేస్తారా? టీవీ షోస్ చేయను, ఎందుకు? అది కష్టపడి 1 month వచ్చే సాలరీ ఇప్పుడు నేను 1-2 days లో ఎందుకు చేస్తాను సార్. మీకు సీరియల్స్ మీద ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇది అడగకూడదు, బట్ ఇది ఎలా వెళ్తుంది, బట్ సీరియల్ గురించి చెప్పకూడదు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో సీరియల్ చూస్తుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్ చేసే కాడ నుంచి లంచ్ చేసే కాడ నుంచి డిన్నర్ చేసే వరకు సీరియల్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళకి ఒక టైం పాస్ అది అంతే. ఓకే, టైం పాస్ అంటే. కానీ ఆర్టిస్ట్లకు చాలా కష్టం కదా సార్, సీరియల్ ఆర్టిస్ట్లకి. కష్టం అంటే ఏముంది, వాళ్ళకి అమౌంట్ కావాలి, చేస్తుంటారు. 4-5 సీరియల్ ఒప్పుకుంటారు, తిరుగుతారు, చేస్తారు, ఫేమ్ వస్తుంది, తర్వాత ఈవెంట్ చేస్తారు, డబ్బులు వస్తాయి, అటు ఇటు తిరుగుతారు. ఓకే ఫైన్. యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు ఈ మధ్య, వాళ్ళే వచ్చేసి యూట్యూబ్ లో. సో దాని నుంచి వస్తున్నాయి, సెల్ఫ్ ఎర్నింగ్ పెంచుకుంటున్నారు. సో అలా అయిపోతుంది అంటారు. ఎస్. సో మీ లైఫ్ లోకి వస్తే పర్సనల్ గా మీరు ఎప్పుడైనా చాలా ఫీల్ అయిపోయి బాధపడ్డారా? ఎప్పుడైనా ఫీల్ అయిపోయి బాధపడిన ఏముంటది? ఏమి లేదు అసలు. ఏముంటది, మా అందరూ మా జాబ్ చేస్తుంటే అట్లా అందరిలాగా పెళ్లి అయిపోయి. అది కాకుండా మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అని తెలుసు, కానీ ఇంత గట్టిగా ఉండే అని నాకు తెలియదు అసలు. అంటే మీరు ఎప్పుడు బాధపడలేదా? అంటే అరే ఇది ఉంటే బాగుండేదేమో సంథింగ్, ఏదైనా లైఫ్ లో ఎదుటి వాళ్ళు అవమానించేదైనా ఎలాంటి అయినా మీ లైఫ్ స్టోరీ? ఎందుకంటే నేను చాలా దగ్గరుండి నాకు 4 years లో నేను చాలానే తెలుసుకున్నాను మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీరు అన్నా కానీ మీ పేరు, మీ నంబర్, సో రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, ఎందుకంటే దగ్గరుండి చూస్తాం కాబట్టి. నేను దేని గురించి ఎప్పుడు బాధపడలేదు. నాకు లేదు, ఇప్పుడు మన దగ్గర ఒకటి లేదు, లేనప్పుడు దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా సంపాదించుకోవాలని అనుకునేవాడిని. నా దగ్గర అది లేదని ఏడుస్తూ కూర్చుంటే అట్లానే ఏడుస్తూ ఉంటాం. ఏదో ఒకటి చేయాలి కదా. నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావు, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రూమ్ లో ఉండి కలర్ గా అంటే ఏం కాదు, బయటకు వచ్చి ఒక స్టెప్ ముందుకేస్తే. ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, చాలా మంది అని ఉంటారు, నువ్వేంటి యాంకరా, నువ్వేంటి ఇలా ఉన్నావు, అది ఇది అని చాలా మంది ఇప్పుడు కామెంట్ చేస్తుంటారు. అంటే పట్టించుకుంటా, వాళ్ళు చేస్తారు అంతే, మన పని మనం చేయాలి. సో నాకైతే ఎటువంటి ఫీల్ అయింది అయితే ఏమీ లేదు. కొంచెం లైఫ్ లో తొందరగా సెట్ అయింటే బాగుండేమో అనిపించేది అప్పుడప్పుడు, అంతే. సెట్ అయితే ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ బాధ ఉంటది కదా ఇంట్లో, వాళ్ళది మ్యారేజ్ చేయాలి, ఇది ఉంటాయి వాళ్ళవి. మనం ఇట్లానే మ్యారేజ్ లేకుండా ఇలా తిరుగుతుంటే కాదు కదా, ఇంట్లో పక్కన వాళ్ళు అంటుంటారు. మీకు ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదా సార్? పార్ట్నర్ లేరు. ఫుడ్ బ్లాగర్ నే పెళ్లి చేసుకుంటారా, లేదంటే వేరే వాళ్ళని చేసుకుంటారా? ఫుడ్ బ్లాగర్స్ అందరూ ఆల్రెడీ కమిటెడ్, అలా అంతేనా? ఓకే. సో బేసిక్ గా మీకు మీ అమ్మ నాన్న చాలా స్పెషల్ అండి, ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా అధైర్యపరచలేదు, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారని చెప్పారు. నాకు మా సిస్టర్, మా బావ సపోర్ట్ చేశారు, మా అమ్మ మా నాన్న సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ ఇష్టం అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరిది ఇష్టం? మీ అమ్మ నాన్న ఇద్దరు. అమ్మ ఇద్దరు ఇష్టమే. సో మా అమ్మాయి చేస్తలాడు అన్న ఫీల్, ఆమెకు ఒక కాన్ఫిడెంట్ ఉంటది అనమాట, సో ఏదో ఒకటి చేసుకోగలరు అని. బట్ ఇద్దరికి వాళ్ళు ఏ రోజు నన్ను డిసప్పాయింట్ చేయాలి, నువ్వు అది చేస్తాను, టీవీ షోలు చేస్తున్నావు, వచ్చేసి వెనక్కి వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, ఏదో ఒకటి డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నాడు, ఏదో ఒకటి సెట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉంది. సో అలానే చేసుకుంటూ వచ్చా.